అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్గా 6:45 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మన మొలకల్చెరు మార్కెట్ కూడా ఎక్కడ వేలంపాట్లు స్లో అయితే లేదు, కాకపోతే క్వాలిటీ ఉన్నట్టు ఇంకా వేలంపాట్లు వచ్చి స్పీడ్గానే జరిగేది. 909.6 వరకు మన మొలకల్చెరు మార్కెట్ అయితే జరిగింది. ఇది నేను మొలకల్చెరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేకేజీఎన్ మండి లైన్లో తీసుకుంటే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. దిగుమతి పెరగలేదు, అట్లనే తగ్గలేదు, నేట్లాగే స్టాక్ ఉంది. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి, ఏమి వేయాలనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి, ఏమి వేయాలంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 6:45 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా భాగ్యలక్ష్మి అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, ప్రస్తుతానికి అయితే నేట్లాగే వచ్చింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏమి వేయాలని చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్. తర్వాత ఏమన్నా స్టాక్ పెరిగితే నేను మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి.